నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు తెలుగుదేశం జనసేన కూటమిలో తొందరలో అయితే అభ్యర్థుల లిస్ట్ని అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటికే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేసే స్థానాల మీద అయితే సర్వత్రా అయితే చర్చ అయితే జరుగుతోంది ప్రధానంగా కనుక చూస్తే జనసేన పార్టీ అటు గిద్దలూరు దర్శి చీరాల నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది అనేటువంటి ఒక చర్చ అయితే మొదలైంది అయితే దర్శి నియోజకవర్గంలో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులు అయితే పెద్ద ఎత్తున అయితే పెరిగిపోయిన పరిస్థితి ఉంది అయితే గతంలో జనసేన పార్టీ తరపు నుంచి దర్శి నియోజకవర్గం బొట్టుకు రమేష్ బాబు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు అయితే ప్రస్తుతం కూడా ఆయన ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ఉన్నారు బొట్టుకు రమేష్ బాబు కూడా దర్శి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీట్ అయితే ఆశిస్తున్నట్టు తెలుస్తోంది అయితే వరికుటి నాగరాజు ఒక సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు ఆయన కూడా ఇటీవల కాలంలో జనసేన పార్టీలో విస్తృతస్థాయి పర్యటన అయితే నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్న పరిస్థితి ఉంది అయితే వరికుటి నాగరాజు కూడా దర్శి నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే సీట్ని అయితే ఆశిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఎన్ఆర్ఐ కృష్ణమోహన్ కూడా దర్శి నియోజకవర్గానికి టికెట్ అయితే ఆశిస్తున్నట్టు తెలుస్తోంది గతంలో నుంచి అనేక సందర్భాల్లో జనసేన పార్టీ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు అయితే ఎన్ఆర్ఐ కృష్ణమోహన్ అయితే నిర్వహించారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు సంబంధించి ఎన్ఆర్ఐ కృష్ణమోహన్ ప్రకాశం జిల్లాలో ఆ సెంటర్లు కూడా ఏర్పాటు చేసేటువంటి పనిలో ఉన్నారు గతంలోనే జనసేన పార్టీ అనేక సేవా కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐ కృష్ణమోహన్ కూడా భాగస్వామిగా ఉన్నారు తన అనుచరుల ద్వారా జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐ కృష్ణమోహన్ జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అయితే నిర్వహించారు అయితే ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత అఫీషియల్గా ఇప్పటికే ఆయన జనసేన అధినేతను 2 సార్లు అయితే కలిసినట్టయితే తెలుస్తూ ఉంది జనసేన అధినేతను దర్శి నియోజకవర్గం నుంచి టికెట్ కనుక తనకిస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తాననేటువంటి వ్యాఖ్యలు అయితే జనసేన అధినేత అయితే చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే ఆ సీట్లు పూర్తి స్థాయిలో డిక్లేర్ చేయనందున జనసేన పార్టీ ఎక్కడ ఏ స్థానాల్లో ఎవరికైతే సీట్ ఇవ్వాలనే దాని మీద అయితే తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఇటీవల కాలంలో గరికపాటి వెంకట్ అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన కూడా నియోజకవర్గంలో జనసేన టికెట్ తనకే వస్తుందనేటువంటి ఆశాభావంతో ఉన్నారు అయితే ప్రధానంగా చూస్తే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు అదేవిధంగా అద్దంకి పర్చూరు ఈ నియోజకవర్గాలు ఏ విధంగా కమ్మ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్నాయి ఆ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ఇక్కడ టికెట్లు కేటాయిస్తుంది అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా దర్శి గిద్దలూరు లాంటి నియోజకవర్గాలు ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి కేటాయించాలనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది ఇటు దర్శి నియోజకవర్గంలో ప్రధానంగా కనుక చూస్తే ఎన్ఆర్ఐ కృష్ణమోహన్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం అదేవిధంగా బొట్టుకు రమేష్ బాబు వరికుటి నాగరాజులు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో ఖచ్చితంగా వీరైతే ఎక్కువ శాతం అయితే ఆ సీటు మీద అయితే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది మొత్తానికి గరికపాటి వెంకట అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అయితే దర్శి నియోజకవర్గం అయితే ఖచ్చితంగా ఇది కాపులకే కేటాయించాలనేటువంటి ఒక చర్చ అయితే నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతోంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా తన సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కమ్మలకు కేటాయిస్తుంది అదేవిధంగా జనసేన పార్టీ కూడా టీడీపీ జనసేన కూటమిలో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా కాపులకే కేటాయించాలనేటువంటి ఒక నినాదాన్ని అయితే స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నేతలు అయితే తీసుకున్నారు మొత్తానికి అటు వరికుటి నాగరాజు అదేవిధంగా ఎన్ఆర్ఐ కృష్ణమోహన్ అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే జనసేన అధిష్టానం దగ్గర అయితే లాబింగ్ చేస్తున్నట్టయితే తెలుస్తోంది ఖచ్చితంగా టికెట్ తమకు ఇవ్వాలనేటువంటి రీతిలో వీరిద్దరూ కూడా జనసేన పార్టీ అధినేతను అయితే కలిసినట్టు తెలుస్తోంది అదేవిధంగా ఇటు గరికపాటి వెంకట కూడా నాదెండ్ల మనోహర్ ద్వారా ఖచ్చితంగా దర్శి నియోజకవర్గం జనసేన టికెట్ను తను పొందాలనేటువంటి వ్యూహంతో ఆయన కూడా ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ దర్శి నియోజకవర్గానికి దాదాపు జనసేన పార్టీ తరపు నుంచి ఇప్పటికే 4 ఆశావాలు ఉన్నట్టు తెలుస్తోంది మరొక వైపు కనుక చూస్తే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ ఒకవేళ వైకాపా కనుక టికెట్ ఇవ్వకపోతే ఆయన కూడా పార్టీ మారుతారనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మద్దిశెట్టి వేణుగోపాల్ గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున దర్శి నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి చెందారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిపిందారు అయితే రకరకాల అంచనాల దృష్ట్యా ఇటు మద్దిశెట్టి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒంగోలు పార్లమెంట్కి వెళ్తారా లేకపోతే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఒంగోలు పార్లమెంట్కి వెళ్తారా లేకపోతే జనసేన పార్టీ తరపు నుంచి ఆ దర్శి అసెంబ్లీకి పోటీ చేస్తారనేటువంటి రకరకాల ఊహాగానాలు అయితే జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లోనే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా మద్దిశెట్టి వేణుగోపాల్తో కలుపుకొని దర్శి నియోజకవర్గంలో దాదాపు 5 ఆశావాలు అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది